తెలంగాణ ఐసెట్ 2025 రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజ్ లోపల ఎవరైతే జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి. సో ఏంది కదా ఆ అప్డేట్ అంటే మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది చేంజ్ చేసిర్రు. చేంజ్ చేసి రివైజ్డ్ షెడ్యూల్ అని చెప్పి మనకు ఒక కొత్త షెడ్యూల్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిర్రు అన్నట్టు. మనం ఈ వీడియో లోపల ఈ రివైజ్డ్ షెడ్యూల్ ఏంది అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. సో మీ అందరికీ తెలుసు మనం తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త కోసం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ లోపల చేసుకుంటూ ఉంటాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో మనకి ప్రీవియస్‌గా కౌన్సెలింగ్ విషయానికొస్తే 8థ్ సెప్టెంబర్ 2025 రోజు మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయ్యేదుండే. అంటే రేపటి నుండి మనకు కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అవ్వాల్సుండే. కానీ మనకి కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అనేది కాలేదు. ఓకేనా. సో వీళ్ళేం చేసిర్రు కదా అంటే రివైజ్ చేసిర్రు షెడ్యూల్‌ని. సో కొత్త డేట్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మనకి ప్రీవియస్‌గా 8థ్ సెప్టెంబర్ 2025 రోజు ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవడానికి టైం ఇచ్చిర్రు. అండ్ 9థ్ సెప్టెంబర్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే. అండ్ 9థ్, 10థ్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉండే. అండ్ 10థ్ రోజేమో మనకి ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ 13థ్ రోజు సీట్ అలాట్మెంట్స్ ఉండే. బట్ ఈ షెడ్యూల్‌ని వీళ్ళు ఏం చేసిర్రు కదా అంటే చేంజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో ఫ్రమ్ 8థ్ సెప్టెంబర్ 2025 నుండి మనకు 15 సెప్టెంబర్‌కి అయితే వీళ్ళు రివైజ్ అయితే చేసిర్రన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా వీళ్ళు ఏం చేసిర్రు కదా అంటే మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది. ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ అనేది రివైజ్ చేసిర్రు ఫ్రమ్ 15థ్ సెప్టెంబర్ 2025 దాకా అని చెప్పి. ఓకేనా. సో ఈ రివైజ్డ్ షెడ్యూల్ లోపల మనకు మెయిన్‌గా చేంజ్ చేసింది ఏంది అనే విషయానికొస్తే ప్రాసెసింగ్ ఫీ ఆఫ్ స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనం అమౌంట్ పే చేసే డేట్ చేంజ్ చేసిర్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ చేంజ్ చేసిర్రు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్ చేంజ్ చేసిర్రు. సో ఇవన్నీ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా సీట్ అలాట్మెంట్స్ డేట్ కూడా చేంజ్ అయితదన్నట్టు. ఓకేనా. సో మనకు ఎప్పటి నుండి ఉంది కదా మరి అనంటే మీరు ఆన్‌లైన్ లోపల మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీ పేమెంట్ చేసి నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకు 15 సెప్టెంబర్ 2025 రోజు ఇచ్చిరన్నట్టు. ఓకేనా. మనకి 15థ్ సెప్టెంబర్ 2025 రోజు ఫైనల్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోతది. ఓకేనా. ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది 15 సెప్టెంబర్ 2025 రోజు మనకి స్టార్ట్ అవ్వడం అయితే అయితదన్నట్టు. అండ్ 15 సెప్టెంబర్ 2025 రోజు మనకు మనం ఆన్‌లైన్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ లోపల స్లాట్ బుకింగ్‌కి మనకు ఒక్కరోజు మాత్రమే టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో ఆన్‌లైన్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఒకటే రోజు టైం ఉంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళడానికి కూడా ఒకటే రోజు టైం ఉందన్నట్టు. ఓకేనా. 15థ్ సెప్టెంబర్ 2025 రోజు నువ్వు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఇది ఎవరు చేసుకోవాలి అంటే ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నువ్వు చేసుకోకపోతే మాత్రమే ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ నీది ప్రీవియస్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందనుకో. సో అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సిన అవసరం లేదు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 15 సెప్టెంబర్ 2025 రోజు మాత్రమే టైం అయితే ఉంది. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపించుకోకపోతే స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే. ఓకేనా. 15 సెప్టెంబర్ 2025 రోజు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవడానికి 16థ్ సెప్టెంబర్ 2025 రోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కావడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ దెన్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓకేనా. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఆర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళైనా సరే మనకి 16థ్ సెప్టెంబర్ అండ్ 17థ్ సెప్టెంబర్ 2025 రోజు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్‌కి 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు. అండ్ ఆబ్వియస్‌గా మనకి 17థ్ సెప్టెంబర్ 2025 రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది 20 సెప్టెంబర్ 2025 రోజు
ఆర్ అంతకంటే ముందైతే అయితది. సో, మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం సీట్ అలాట్‌మెంట్స్ గురించి. ఓకేనా? సో, ఈ రివైజ్డ్ షెడ్యూల్ లోపల మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒకవేళ మీరు ప్రీవియస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకపోతే, గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మనకి 16థ్ రోజు టైముంది. నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలి అంటే, స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. స్లాట్ బుకింగ్ అనేది 15థ్ సెప్టెంబర్ 2025 రోజుంది. నువ్వు స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తే మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావు. ఆల్రెడీ నువ్వు ప్రీవియస్‌గా ఫేజ్ 1లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం యూ కెన్ డైరెక్ట్‌లీ గో ఫర్ వెబ్ ఆప్షన్స్. నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన లెవెల్ కూడా స్లాట్ బుకింగ్‌కి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రీవియస్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళకపోతేనే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ మనకి తర్వాత ఫర్దర్‌గా కాలేజ్‌కి ఎప్పుడెళ్ళాలి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సో, కాలేజ్‌కి ఎప్పుడెళ్ళాల్సుంటది, మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అనేది ప్రతిది కూడా నేనైతే చెప్తా. అండ్ దెన్ మనకి ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే, మనకు ప్రీవియస్‌గా వీళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిరన్నట్టు. యాస్ పర్ దీస్ ఇన్‌స్ట్రక్షన్స్ మనకెవరికైతే ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పటివరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలే అనుకో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే ఇప్పుడు మనం ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకొని మనమైతే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అన్నట్టు. అండ్ దెన్ మనకు ఒకవేళ సీట్ రాలే అనుకో, ఓకేనా? సో, సీట్ రాకపోయినా నువ్వు ఈ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావు. అండ్ ఒకవేళ నీకు సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ దెన్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా ఎలిజిబుల్ అయితావు. సో, సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినావు అండ్ మంచి కాలేజ్ కావాలనుకున్నావు. అయినా కూడా నువ్వైతే ఎలిజిబుల్ అయితావు ఫైనల్ ఫేజ్‌కి. ఓకేనా? సో, ఎన్‌సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. అండ్ ఇంకెవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఐసెట్ రాసినోళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితారు. సో, కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే ఏందంటే అందరికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల. ఓకేనా? సో, కానీ ఏందంటే ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోకపోతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటేనే ఈ ఫైనల్ ఫేజ్‌ల మనమైతే పార్టిసిపేట్ చేయగలుగుతాం అన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ తెలంగాణ ఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ ఉంటే నేనైతే వీడియో ఇస్తా. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.